ఐపీఎల్లో అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ రికార్డ్ బద్దలైంది. రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కేవలం 13 బంతుల్లోనే 50 చేసి ఐపీఎల్లో సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. జైస్వాల్ మెరుపులతో కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్లో 150 పరుగుల విజయ లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ 13.1 ఓవర్లలో కేవలం 1 వికెట్ నష్టపోయి ఛేదించింది. ఇక 9 వికెట్ల తేడాతో ఘనంగా గెలిచింది. ఇక ఆఖరి బంతికి సిక్స్ కొడితే సెంచరీ పూర్తయ్యే అవకాశం లభించగా జైస్వాల్ 4 కొట్టాడు. జైస్వాల్ మొత్తం మీద 47 బంతుల్లో 98 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ లెఫ్ట్ హ్యాండర్ స్కోర్లో 13 ఫోర్లు 5 భారీ సిక్స్లు ఉన్నాయి. జైస్వాల్ ఊచకోత తొలి ఓవర్ నుంచే ప్రారంభమైంది. కోల్కతా కెప్టెన్ నితీష్ రాణా వేసిన తొలి ఓవర్లలో 26 పరుగులు పిండుకున్న జైస్వాల్ ఆ తర్వాత ప్రతి బౌలర్ను ఉతికారేశాడు. మరో ఎండ్లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ 29 బంతుల్లో 2 ఫోర్లు 5 సిక్సర్లతో అజేయంగా 48 పరుగులు చేశాడు. ఇక ఓపెనర్ జోస్ బట్లర్ దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యాడు. ఈ మ్యాచ్లో కోల్కతా బౌలర్లు ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయారు. కాగా ఐపీఎల్లో ఫాస్టెస్ట్ 50 రికార్డును గతంలో కేఎల్ రాహుల్, పాట్ కమిన్స్ పేరిట ఉంది. వీరిద్దరూ 14 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించారు. ఇప్పుడు యశస్వి దెబ్బకు రాహుల్, కమిన్స్ల రికార్డు తెరమరుగైంది.